హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మోక్ష వ్లాగ్స్. ఈరోజు స్కూల్ దగ్గర మా బాబుని డ్రాప్ చేయడానికి వెళ్ళానండి. అండ్ అక్కడ అయితే ప్రతిరోజు అంతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలా పూలు అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. డైరెక్ట్ ఫార్మర్సే అక్కడ సేల్ చేస్తూ ఉంటారండి ఫ్రూట్స్ మాత్రము. సో మా ఇంట్లో ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇష్టమైనటివే నేను తీసుకోవాలి అని అనుకుంటాను. మా బాబుకి అయితే పైనాపిల్ చాలా ఇష్టము. ఇంకా మా అమ్మాయికి డ్రాగన్ అండ్ జామకాయ ఇలాంటివి తీసుకున్నాను. ఎలాగో ఈరోజు సాటర్డే కదా, అందుకని పూజ సామాన్లు అన్నీ తీసుకొని వచ్చాను ఇంట్లో పూజ చేయడానికి. అండ్ మా అమ్మాయికి అయితే పపాయ అంటే చాలా ఇష్టం అండి. అన్నం కొద్దిగా తక్కువ తింటుంది మా పాప. అది తనకి ఇష్టం అయితేనే తింటుంది, లేదంటే తినదు. సో ఇలా ఫ్రూట్స్ అన్నీ నేను స్టాక్ అనేది పెట్టుకుంటానండి. ఎగ్, పాలు ఇలాంటివి ఫ్రూట్స్ అన్నీ. ఫుడ్ ఎవరైనా పిల్లలు తక్కువ తింటే గైనా ఫ్రూట్స్తో అలవాటు చేయండి. ఎక్కువ ఫ్రూట్స్ వాళ్ళకి ఇష్టమైనటివి ఇస్తే గైనా వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. సో ఇబ్బంది లేకోకుండా వాళ్ళు నచ్చితే తింటారు. నేనైతే మా అమ్మాయికి అయితే బలవంతం చేయనండి, ఎక్కువ అన్నం తిను అవి అట్లా అని. ఫ్రూట్స్ తనకి ఇష్టమైనటివి ఇస్తే గైనా వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు కదా. ఇంకా మా పాపకి ఫ్రూట్స్ ఇచ్చాను. ఇంకా సాటర్డే అయితే కంపల్సరీ ఇలా దేవుని ఫొటోస్ అన్నీ ఇలా క్లీన్ చేసుకుంటానండి వైప్స్తో. పూజా సామాన్లు అన్నీ వాష్ చేసుకొని నాకు చేస్తేనే నాకు నచ్చుతుంది. సో అందుకని ఎవ్రీ సాటర్డే ఇలా చేసుకుంటాను. అండ్ మధ్యాహ్నం లంచ్కి అయితే గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయని చెప్పాను కదా. మీరు గుత్తి వంకాయ కూర చేయాలంటే ఫ్రెష్గా తీసుకొని అప్పుడప్పటికే చేయండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కన్నా అది బ్లాక్గా ఉంటుంది కదండి. సో అందువల్ల అయితే అది టేస్ట్ అంతా బాగా రాదు. ఫ్రెష్గా తీసుకొని చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే గుత్తి వంకాయ కూరకి మసాలా అంతా ఇలా గ్రైండ్ చేసుకొని దాన్ని పీసెస్ లాగా స్లైస్ కట్ చేసుకొని చేస్తాను. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ నువ్వులు యాడ్ చేయండి. ఎక్స్ట్రా టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోనూ ఎక్కువ మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా. గుత్తి వంకాయ కూర అయితే ప్రతి ఒక్కరూ తినచ్చండి. అండ్ కొంతమందికి కొంచెం అలర్జీ అలాంటివి ఉంటాయి కదా, అసలు వాళ్ళైతే తినకూడదు. అండ్ వాళ్ళకి ఇచ్చింగ్ ప్రాబ్లం అలాంటివి ఉంటాయండి. సో అవాయిడ్ చేయండి బ్రింజాల్ కర్రీ అయితే. ఇంకా మధ్యాహ్నంకి అయితే నేను బ్రింజాల్ కర్రీ అయితే చేస్తున్నాను. అండ్ నార్మల్గా వైట్ రైస్ కంటే బగారా రైస్కి అయితే చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ కూర. చూడండి ఇలా బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడాలండి గుత్తి వంకాయకి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మసాలా కంటెంట్ ఉంటుంది కదా, అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, మీకు ఎంత వాటర్ కావాలో బాగా బాయిల్ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకొని లాస్ట్లో తాలింపు వేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. కొంతమంది అయితే తాలింపు అనేది వేసుకోరు లాస్ట్లో. ఆ తాలింపు వేస్తే గిన కర్రీ లీవ్స్కి ఆనియన్స్కి ఉంటుంది కదా ఫ్లేవర్ అనేది, ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ అయ్యింది కదండి, లంచ్ అయ్యాక ఇంకా మిషన్కి అయితే కొన్ని బట్టలు వేసింటి, బ్లాంకెట్స్ అన్నీ. అవన్నీ అయితే టెర్రస్ మీద ఇలా వేస్తున్నాను. సాటర్డే మాత్రం కంపల్సరీగా నేను బెడ్ కవర్స్, బ్లాంకెట్స్ ప్రతి ఒక్కటి వాష్ చేసుకొని ప్రతి ఒక్కటి శుభ్రం చేసుకొని పూజ చేస్తాను. అండ్ మధ్యాహ్నం అయితే ఇలా పని చేసుకున్నాను. ఇంకా బట్టలన్నీ టెర్రస్ మీద వేసాక కిందకు వచ్చి ఇలా ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అంతా పని అయ్యాక సాయంత్రం అయ్యిందండి ఆల్మోస్ట్. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నేను పూజ చేస్తున్నాను. మా ఇంటి దేవుడైతే అహోబిలంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అండి. అండ్ తెలుసు కదా నరసింహస్వామికి మనము ఎలా నిష్ఠగా పూజ చేయాలి అని. సో నేనైతే చాలా నిష్ఠగా పూజ చేస్తాను. ఒక్కొక్కసారి అయితే మార్నింగే చేసేస్తాను. ఫ్రైడేనే నాకైతే ఇలాంటివి పని ఉంటే గిన చేసుకుంటాను. ఫ్రైడే కొద్దిగా పని ఉండే ద్వారా నేను బయటికి వెళ్ళాను యాక్చువల్లీ. సో పని అంతా అలాగే ఉన్నది కదా. సాటర్డే మార్నింగ్ త్వరగా లేచి, అందులోనూ మా బాబుకి అయితే సాటర్డే టెస్ట్ ఉన్నది. సో బాబుకి ప్రిపేర్ చేసుకుంటూ లేట్ అయ్యింది. వాడిని డ్రాప్ చేసి వచ్చాను స్కూల్కి. అందుకని ఎవ్రీ సాటర్డే వాళ్ళకి యాక్చువల్లీ లీవ్ అండి. టెస్ట్ ఎగ్జామ్స్ అలా ఉంటేనే క్లాసెస్ ఉంటాయి. ఇంకా హ్యాపీగా పూజ అయితే చేసుకున్నాను.
యాక్చువల్లీ ఎవ్రీ ట్యూస్డే అయితే నేను మిస్ చేయకుండా పూజ చేసేదాన్నండి. ఎందుకంటే ఇప్పుడు అసలు చేయబుద్దే కాదు. మా నాన్నగారు ట్యూస్డే నైట్ పాస్డ్ అవే అయ్యారు. సో అప్పటి నుండి నాకు ట్యూస్డే అయితే మూడ్ అనేదే ఉండదండి పూజ చేయడానికి. అట్లీస్ట్ కొద్దిగా పీస్ఫుల్ ఉండాలి అని సాటర్డే అయినా పూజ చేయాలి అని చేస్తూ ఉంటానండి. 1 ఇయర్ నుంచి నాకు అలాగే ఉన్నది. మైండ్ అయితే చాలా డిస్టర్బ్గా ఉన్నది. ఇంకా సండే అయితే ఒక ఫంక్షన్ ఉన్నదండి. మా హస్బెండ్ వాళ్ళ అన్నగారు పూజ పెట్టుకున్నారు. అందుకని సండే మార్నింగ్ అయితే అనంతపురంకి వెళ్తున్నాము. ఫ్రమ్ బెంగళూరు టు అనంతపురం ట్రావెల్ చేస్తున్నాము. ఇంకా మా పిల్లలైతే ఎందుకో తెలీదు చాలా డల్గా ఉన్నారు. అక్కడ వెళ్ళాక ఎలా ఉంటారో అని చూడాలి. మా అమ్మాయి అయితే చూడండి ఎలా ఉన్నది, మా బాబు కూడా. జర్నీ కాబట్టి అలా డల్గా ఉన్నారు. అక్కడికి వెళ్ళాక చూడాలి. ఇంకా పిల్లలంతా ఉంటారు కదా, యాక్టివ్గా బాగా ఆడుకుంటారు. టిఫిన్ చేయడానికైతే మేము హోటల్కి వెళ్ళాము. మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ వీడియోలో. నా వీడియోని చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్